అసలు బీరకాయని ఇలా కూడా చేసుకోవచ్చని మా అమ్మ చేసినాకే నాకైతే ఐడియా వచ్చిందనమాట. ఈ కర్రీ ఏంటంటే గుత్తి బీరకాయ కర్రీ అనమాట. బీరకాయని పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసి చేస్తారు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈజీగా అయిపోతుంది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం మిక్సీ జార్‌లో కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఆ తర్వాత చూపించిన విధంగా బీరకాయని పెద్దగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసి లోపల మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని లోపల స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసి మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో బీరకాయ పీసెస్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. సారీ మర్చిపోయా. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అది వేసుకోవడం మర్చిపోకండి. మూత పెట్టి ఒక కొద్దిసేపు పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కల్ని వేరే సైడ్ మనం మళ్ళీ టర్న్ చేసుకొని దాంట్లో కొద్దిగా కారం అండ్ కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఇంకొద్దిసేపు పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.